స్త్రీలకు వివాహ సందర్భంగా పసుపు కుంకుమల కింద కొంత ఆస్తిని ముట్టచెప్పడం హిందూ వివాహాల్లో ఆనవాయితీ. పసుపు కుంకుమల కింద వచ్చిన ఈ భూములకు ఎలాంటి పట్టాలు కానీ రిజిస్ట్రేషన్లు కానీ ఉండేవి కావు. కానీ పెళ్లి సందర్భంగా స్త్రీకి ఆస్తి సంక్రమిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని కోర్టు తీర్పులు చెబుతున్నాయి. ఒకవేళ ఆస్తిని రిజిస్ట్రేషన్ ద్వారా మార్పు చేయకపోతే ఆ కాగితం చెల్లుబాటు కాదని, ఆ కాగితం కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించడానికి వీలు లేదనేది కోర్టు తీర్పుల సారాంశం. ఇంతకు ముందులాగా నోటి మాట ద్వారా భూములు ఇస్తే సరిపోదని, తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించాల్సిందేనని స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేయాలని అంటున్నారు నిపుణులు సునీల్ కుమార్. స్త్రీకి పెళ్లి సందర్భంలో తల్లిదండ్రులు పసుపు కుంకుమల కింద కొంత ఆస్తి ఇవ్వటం అనేది ఆనవాయితీ. ఎవరెవరైతే కొద్ది గొప్ప ఆస్తులు ఉన్నాయో చాలా సందర్భాల్లో హిందూ వివాహం సందర్భంగా కూతుళ్ళకి పసుపు కుంకుమల కింద కొంత బంగారమో కొంత స్థిరాస్తితో ఇచ్చే సాంప్రదాయము హిందూ వివాహాలలో జరుగుతూ ఉంటుంది. ఆస్తులు కనుక అది ఇంటి జాగ కావచ్చు, లేకపోతే ఒక వ్యవసాయ భూమి కావచ్చు, పసుపు కుంకుమల కింద ఇస్తున్నప్పుడు నోటి మాట ద్వారా కానీ, తెల్ల కాగితాల మీద రాసి కానీ, లేదా స్టాంప్ పేపర్ మీద రాసి పసుపు కుంకుమల కింద ఆ మహిళకి ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఏదైతే పసుపు కుంకుమల కింద మహిళలకి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి ఉంటుందో దాన్ని స్త్రీధనంగా భావిస్తాము. ఆ ఆస్తి పైన సర్వ హక్కులు ఆమెకే ఉంటాయి. ఒకసారి పసుపు కుంకుమల కింద ఆస్తి వచ్చినప్పుడు ఆ పసుపు కుంకుమ మీద వచ్చింది అని చెప్పి రికార్డులో కూడా మార్పులు చేసుకొని ఆడపిల్లల పేరు మీద పాస్ పుస్తకాలు ఇవ్వటము, రికార్డుల మార్పు చేయడం జరుగుతూ వస్తుంటుంది. ఈ పసుపు కుంకుమల కింద భూములు, ఇంటి స్థలాలు ఇట్లా ఇచ్చినప్పుడు వీటిని ఎప్పుడూ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కూడా కాదు. రిజిస్ట్రేషన్ అవసరం కూడా ఉందని చట్టం ఏం చెప్పలేదు. అంటే స్త్రీలకి వివాహ సందర్భంగా పసుపు కుంకుమల కింద కొంత ఆస్తి ఇచ్చినప్పుడు నోటి మాట ద్వారా ఇచ్చినా సరిపోతుంది, తెల్ల కాగితాల మీదనో స్టాంప్ కాగితాల మీద రాసిచ్చినా సరే అవి చెల్లుబాటు అవుతాయి. ఆ తెల్ల కాగితాలు, స్టాంప్ కాగితాల ఆధారంగా రికార్డుల్లో మార్పులు చేసి ఆ స్త్రీకి తనకి పూర్తి హక్కులు కల్పిస్తూ టైటిల్ డీడ్లు జారీ చేయటం, పాస్ పుస్తకాలు ఇవ్వటము, అడంగళ్ళు పహానీలో నమోదు చేయటం, వన్బిలో నమోదు చేయటం సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇటీవల గౌరవ హైకోర్టు ఒక తీర్పు వెలువరించింది. అంతకంటే ముందే కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఇంత మునుపు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఇప్పుడు ఇటీవల వచ్చిన గౌరవ హైకోర్టు తీర్పు ప్రకారము ఏదైతే పెళ్లి సందర్భంగా స్త్రీకి తన తండ్రి తల్లి నుంచి పసుపు కుంకుమల కింద ఆస్తి వస్తుందో అలా రాసే పసుపు కుంకుమల కాగితాన్ని గిఫ్ట్గానే భావించాలి. ఆ గిఫ్ట్ కాబట్టి తప్పకుండా ఆ కాగితం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ గనక పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఆస్తిని రిజిస్ట్రేషన్ ద్వారా మార్పు చేయకపోతే ఆ గిఫ్ట్ని, ఆ పసుపు కుంకుమల కాగితాన్ని గనక రిజిస్ట్రేషన్ చేయకపోయినట్లయితే ఆ కాగితం చెల్లుబాటు కాదు, ఆ కాగితం కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించడానికి వీల్లేదు అనేది ఇటీవల వచ్చిన కోర్టు తీర్పు సారాంశం. దాని అర్థం ఏంటంటే ఇంతకు మునుపులాగా పసుపు కుంకుమల కింద పెళ్లి సందర్భంలో మహిళలకి ఇచ్చే ఆస్తి ఏదైతే ఉంటుందో నోటి మాట ద్వారా ఇస్తే సరిపోదు, లేదా తెల్ల కాగితాల ద్వారానో స్టాంపు కాగితాల ద్వారానో అందజేస్తే సరిపోదు. అలాంటి పసుపు కుంకుమల కింద ఇచ్చే వాటిని తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించాల్సిందే. అది దానం అవుతుంది. గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ జరగాల్సిందే. గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయాలంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా 1.5 నుంచి 2 అంటే 1.5% నుంచి 2% స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. ఆ భూమి యొక్క రిజిస్ట్రేషన్ విలువలో 1% నుంచి 2% మధ్యలో కొంత పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. 1.5% వరకు పడుతుంది. దీన్ని ఫీజుగా చెల్లించాలి. అంతేకాకుండా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా మ్యూటేషన్ తన పేరు మీద జరగాలన్నప్పుడు మ్యూటేషన్ ఫీజు కింద ఎకరానికి 2,500 కట్టాలి. పాస్బుక్, టైటిల్ డీడ్ కోసం మరొక 300 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణలో ₹1,00,000 రిజిస్ట్రేషన్ విలువ ఉన్న కొంత భూమిని స్త్రీకి పసుపు కుంకుమ మీద ఇవ్వాలి అనుకున్నప్పుడు ₹2,000 దాకా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కింద అవుతాయి. ఒక ₹2,500 మ్యూటేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఒక ₹300 కొత్త పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు రిజిస్ట్రేషన్ కనుక జరగకపోతే పట్టా మార్పిడి చేయడానికి వీల్లేదు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు దీని మీద పునరాలోచన చేయాలి. ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలలో కూడా
మహిళల పేరు మీద ఆస్తులున్న కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఉన్న మహిళల్లో 10% కంటే తక్కువ మందికి మాత్రమే తమ పేర్లతోటి భూములు ఉన్నాయి. మహిళల పేరు మీద ఆస్తులు పెరగాలి, మహిళల పేరు మీద భూములు ఉండాలనే ఉద్దేశంతో హిందూ వారసత్వ చట్టంలో మార్పులు చేసి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకి కుటుంబ ఆస్తిలో వాటా ఇచ్చినాం. ఇతరత్ర మార్పులు ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరు మీద ఆస్తి మారినప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ కానీ జరిగితే కొంత స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీల మినహాయింపులు ఇవ్వటం కావచ్చు, కొంచెం తగ్గించడం కావచ్చు. మహిళల పేరు మీద మ్యూటేషన్ జరిగినప్పుడు అసలు మ్యూటేషన్ ఫీజు ఏది లేకుండా, ఏ ఛార్జీలు లేకుండా కుటుంబ ఆస్తిని మహిళల పేరు మీద మార్చే ఒక ఏర్పాటు చేయడం కోసం ఇన్సెంటివ్స్ ఇస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో పసుపు కుంకుమల కింద వచ్చే ఆస్తిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు మహిళలకు మరికొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో స్టాంప్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి మార్పు ఒక సవరణ చేసుకొని, లేదా ప్రభుత్వం ఒక సర్క్యులర్ అన్న జారీ చేసుకొని పసుపు కుంకుమల కింద ఇచ్చే దానిని గిఫ్ట్ కింద భావించకుండా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకుండా అన్నా చేయాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నా చెప్పాలి. ఒకవేళ అది రిజిస్ట్రేషన్ కంపల్సరీ పెట్టుకున్నా సరే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యూటేషన్ ఫీజు నుంచి ఇలాంటి పసుపు కుంకుమలు మినహాయిస్తే మహిళలకి మరింత మేలు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ వైపున ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాం. మీ భూమి మీ హక్కుల పేరిట HMTV నేలతల్లి అందిస్తున్న కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. న్యాయ నిపుణులు సునీల్ కుమార్ రైతుల సందేహాలకు వివరణాత్మక సలహాలు, సూచనలను అందిస్తున్నారు. మరి ఈ వారం రైతులు, వీక్షకులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ అందిస్తున్న సమాధానాలు, పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. భూమికి సంబంధించిన సమస్యలు, సందేహాలు ఉన్నట్లయితే 9000222267 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యల్ని, సందేహాలని రాసి పంపమని చెప్పాము. అట్లా ఈ వారం కూడా మాకు చాలా సందేహాలు రాసి పంపడం జరిగింది. చాలామంది తమ భూమి సమస్యల్ని రాసి పంపారు సలహాల కోసం. అందులో కొన్నిటికి ఇప్పుడు నేను సమాధానాలు చెప్తాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి 2 రకాల సమస్యలకు సంబంధించి ఎక్కువ సందేహాలు, ఎక్కువ మంది తమ సమస్యలు రాసి పంపించారు. అందులో ఒకటి, నిన్న మొన్నటిదాకా భూమి రికార్డుల్లో అది పట్టా భూమి అని ఉంది, ఇప్పుడు దాన్ని సడన్గా అసైన్మెంట్ అనో ప్రభుత్వ భూమి అనో రాస్తున్నారు, నిషేధ జాబితాలో చేరుస్తున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అది పట్టా భూమి అనే ఉంది, ఇప్పుడు మారిపోయింది, ఆ భూమి స్వభావాన్ని మార్చారు. అట్లాంటి సందర్భంలో ఏమి చేయాలి అనే ప్రశ్నలు చాలా వచ్చినాయి. చాలామంది అట్లాంటి సమస్యలు నాకు రాసి పంపారు. ఇక రెండవది, తెలంగాణ నుంచి ఎక్కువగా వస్తున్న సమస్యలు భూమి రికార్డుల్లో ఉన్న వాస్తవ విస్తీర్ణానికంటే ఇప్పుడు తక్కువ ఉంది. కొంతమంది పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం పడిందని, కొంతమంది పాస్ పుస్తకంలో సరిగ్గానే ఉంది కానీ ఇప్పుడు ధరణిలో విస్తీర్ణాలలో తేడాలు వస్తున్నాయని చెప్పి, లేదా వేరే వాళ్ళు ఎవరో ఆ భూమిని తమ పేర్ల మీద ఎక్కించుకున్నారు. ఇట్లాంటి సందర్భాలలో పరిష్కారాలు ఏంటి అని రాశారు. ఇప్పుడు నా ముందున్న ఇన్ని ప్రశ్నలు ఈ వారానికి రాసి పంపారు. ఇందులో ఇప్పుడు నేను ప్రస్తావించిన 2 రకాల సమస్యలకు సంబంధించే ఒక 15-20 మంది తమ భూమి సమస్యను రాసి పంపారు. ముందుగా వీటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం ఈ వారం చేస్తా. ఒకటి, ఒకప్పుడు అది ప్రభుత్వ భూమని ఉండి తర్వాత అంతా పట్టాభూమిగా ఉంది, ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు అని చెప్పి ఏవైతే మీరు ప్రశ్నలు అడుగుతున్నారో ఇందులో మనం 2 కోణాలు చూడాలి. ఒకటి, ఈ రోజున ఏదైతే భూమి స్వభావాన్ని మార్చారో, నిన్న మొన్నటి వరకు పట్టాభూమి నుండి ఈ రోజున ధరణిలో కావచ్చు, మీ పాస్ పుస్తకంలో పట్టాభూమిని కాకుండా ప్రభుత్వ భూమనో లేకపోతే ఇంకొక రకంగా మారిపోయి ఉన్నట్లయితే, అట్లా ఆ రికార్డులో మాత్రమే మారిందా లేదా మీ సర్వే నెంబరు నిషేధిత జాబితాలో కూడా చేరిందా ముందు చూసుకోండి. నిషేధిత భూముల జాబితాలో లేకుండా కేవలం ధరణి రికార్డులోనో లేదా మీ పాస్ పుస్తకంలో భూమి స్వభావం కనుక మారి ఉంటే అప్పుడు మీరు జిల్లా కలెక్టర్కి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. భూమి స్వభావం తప్పుగా పడింది అని మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేయాలి. మీ దరఖాస్తుతో పాటుగా మీ పాత రికార్డు యొక్క నకలు, పాత పాస్ పుస్తకము, పాత టైటిల్ డీడ్, అవి ఇతర ఏమైనా ఆధారాలు ఉన్నట్లయితే వాటిని జత చేస్తూ జిల్లా కలెక్టర్కి ఇప్పుడున్న ధరణి రికార్డులోనో ఇప్పుడున్న మీ పాస్ పుస్తకంలో భూమి స్వభావాన్ని మార్చండి అని దరఖాస్తు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో భూమి స్వభావాన్ని మార్చడంతో పాటుగా నిషేధిత జాబితాలో కూడా మీ భూమి చేరిపోయినట్లయితే అప్పుడు మీరు చేయాల్సింది నిషేధిత భూముల జాబితా సవరణ కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కనుక ప్రభుత్వ భూమనో అసైన్మెంట్ అనో మారితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. వక్ఫ్ అనో
ఎండోన్మెంట్లోనో గనక నేచర్ మారినట్లయితే ఆ కేటగిరీలో గనక నిషేధ జాబితాలో ఉంచినట్లయితే వక్ఫ్ ట్రిబ్యునల్కో లేదా ఎండోన్మెంట్ కమిషనర్కో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు మునుపు రికార్డులో ఖరీజ్ ఖాతా కేకే ల్యాండ్ అనో లేదా సర్కారీ అనో ఉంది కాబట్టి ఇప్పుడు మారుస్తున్నామని మారుస్తూ ఉంటారు. గౌరవ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఏంటంటే, ఏదో ఒక రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. ఇతర రికార్డులన్నిటినీ పరిగణన తీసుకొని మాత్రమే అది పట్టా భూమా ప్రభుత్వ భూమా అనే నిర్ధారణ జరగాలి. కలెక్టర్కి ఆ విధంగా మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవచ్చు, లేదా ప్రభుత్వం సంబంధిత అధికారులు నిర్ణయం కనుక తీసుకున్నప్పుడు గౌరవ హైకోర్టును కూడా ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఇది నేచర్ ఆఫ్ ల్యాండ్ మారిన సందర్భంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలు. ఇక రెండో రకమైన సమస్యలు ఏమొస్తున్నాయంటే, విస్తీర్ణాలు తక్కువ ఎక్కువలు మారిపోయినాయనో, లేకపోతే ఈ భూమి వేరే వాళ్ళ పేరు మీద రికార్డులు నమోదైపోయింది, ఇప్పుడు తహసీల్దార్ ఏమి చేయనంటున్నాడు అనే సమస్యలు చాలామంది రాసి పంపారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పాస్ పుస్తకం ప్రకారము లేదా ఇప్పుడు ధరణి రికార్డు ప్రకారము వాస్తవంగా ఉన్న భూమి కంటే తక్కువ భూమి నమోదైనా, మీకున్న సర్వే నెంబర్లో కొన్ని సర్వే నెంబర్లు రికార్డులో నమోదు కాకపోయినా, మిస్సింగ్ సర్వే నెంబరు, మిస్సింగ్ ఎక్స్టెంట్ అని చెప్పి జిల్లా కలెక్టర్కి మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అట్లా దరఖాస్తు పెట్టుకుంటే మిస్సింగ్ సర్వే నెంబర్లకు సంబంధించి, మిస్సింగ్ విస్తీర్ణకు సంబంధించి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొని ఒక SMS పంపాల్సి ఉంటుంది. దాని ప్రకారం మళ్ళీ తహసీల్దార్కి వెళ్ళి రికార్డు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు అనుకున్న భూమి ఇతరుల పేరు మీద రికార్డులో మారిపోయింది, ధరణిలో వేరే వాళ్ళ పేర్లు వస్తున్న సందర్భంలో ఇప్పుడు రెవెన్యూ కోర్టులు లేవు కాబట్టి రికార్డుల్లో తప్పుగా వేరే వాళ్ళ పేర్లు ఎక్కితే ఇంతకు మునుపున్న చట్ట ప్రకారం అయితే RDOకి అపీల్ చేసుకునే అవకాశం ఉండేది. ఆ పైన జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉండేటివి. ఇప్పుడు ఆ రెండు అవకాశాలు లేవు కాబట్టి ఒకవేళ మీ భూమికి సంబంధించి రికార్డుల్లో ఇతరుల పేర్లు నమోదైతే వాటిని రద్దు చేసి ఆ భూమి మీ పేరు మీద ఎక్కించుకోవాలనుకున్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవాల్సిందే. సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమికి మీరే యజమాని అని నిరూపించుకొని ఆ మేరకు ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఆర్డర్ని తహసీల్దార్ అమలు చేసి వాళ్ళ పేర్లు తీసేసి మీ పేరు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ వాళ్ళు ఇతరత్రగా పరిష్కారం చేయడానికి కుదరదు. ఇవి రెండు కూడా తెలంగాణ నుంచి ఎక్కువగా వస్తున్న భూమి సమస్యలు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.